హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఉలన్తో అయితే చిన్న ఫ్లవర్స్ అయితే చేశాను. ఆ ఫ్లవర్స్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. వీటి కోసం అయితే ఒక పెన్సిల్ తీసుకొని నేను మిడిల్లో అయితే ముడి అయితే వేసుకున్నాను. ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే థ్రెడ్ ఉంటే అయితే దాన్ని అయితే కట్ చేసేసుకొని పెన్సిల్కి అయితే మన ఇష్టం అండి. ఫ్లవర్ పెద్దగా కావాలంటే పెన్సిల్ లాస్ట్ నుండి అయినా సరే వేసేసుకోవచ్చు. నేను కొంచెం నార్మల్గా చేశాను కాబట్టి మిడిల్ నుంచి అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే డిజైన్ రావాలి అంటే ఈ విధంగా డిజైన్ రావాలంటే 3 ఫింగర్స్ మిడిల్లో అయితే పెన్సిల్ వచ్చే విధంగా ఈ థ్రెడ్ని అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అయితే అర్థమైపోతుంది. ఇలా మొత్తం పెన్సిల్ మొత్తం అయితే ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో అయితే మొత్తం థ్రెడ్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇదే డిజైన్లో కొద్దిగా థ్రెడ్ అయితే కొద్దిగా ప్రాక్టీస్ చేయగానే మనం ఈజీగా మొత్తం అయితే ఈజీ అయిపోతుందండి. ఒక్కసారి నార్మల్గా ట్రై చేయండి, వస్తుంది. 3 ఫింగర్స్ మధ్యలో థ్రెడ్ వచ్చే విధంగా ఇలా తిప్పుకుంటూ అయితే చేయాలి. మొత్తం అల్లేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మళ్ళీ నీడిల్ పెట్టేసుకొని ఆ థ్రెడ్ మధ్యలో అయితే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే నీడిల్ని పెడుతూ ఇలా అయితే మిడిల్ నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ పెన్సిల్ మొత్తం థ్రెడ్ ఉన్నంత వరకు అయితే ఈ విధంగానే తీసేసుకోవాలండి. మనం ఇష్టం ఉన్న కలర్స్ అయితే తీసుకోవచ్చు. రెడ్ అయినా సరే, పింక్ అయినా సరే. నేనైతే నా దగ్గర ఉన్న కలర్స్తోనైతే చేసుకున్నా. ఈ విధంగా మొత్తం అయిపోయాక లాస్ట్లో ముడి వేయడం అయితే ఏం లేదండి. లాస్ట్లో ఇదే మిడిల్లో ఇలా అల్లుకున్న తర్వాత ఇలా మెల్లగా తీసేసుకోవాలి. పెన్సిల్ని తీసేసి దీంతో అయితే రౌండ్గా చుట్టుకుంటూ మళ్ళీ నీడిల్తోనే మొత్తం ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. ఫ్లవర్ అయితే రౌండ్గా వచ్చే విధంగా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా ఊడిపోకుండా అయితే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే మాత్రం దాన్ని కట్ చేసేసుకొని ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక నీడిల్కి అయితే థ్రెడ్ అయితే ఎక్కించి నా దగ్గర ఉన్న వైట్ కలర్ పూస అయితే నేనైతే ఉంచాను. ఇది కూడా ఊడిపోకుండా ఈ విధంగా అయితే ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ అయితే కట్ చేసేసుకున్నా. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఇష్టం ఉన్న కలర్స్ అయితే చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న కలర్స్తోనైతే నేనైతే 3 కలర్స్తోనైతే చేశాను. మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి.